హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అయితే మనం ఈరోజు మొక్కజొన్న గింజలతోటి అదే అండి స్వీట్ కార్న్ తోటి మనం గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం పచ్చిమిర్చి, అందులోకి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి పచ్చిమిర్చిని. అందుకోసం నేను ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మన గింజలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వీటిని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, నేను మొక్కజొన్న పచ్చిమిర్చి మొత్తం కలిపి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను చూడండి. ఇందులోకి మనం ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలను వేసుకుందాము. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కొన్ని వేసుకుందాము. ఈ ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత మనం శనగపిండి, బియ్యం పిండి కలిపానండి. నేను ఇందులో ఒక 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి రెండు కలిపేసి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా కొంచెం తుంపేసుకొని కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనం అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోద్ది మనకి ఇందులోకి గారెలకి. ఎక్కువ వేసుకోవద్దండి, సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మరీ ఉప్పు అయిపోతాయి, తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇవన్నీ కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసేయాలి. మన గారెల పిండి ఎలా ఉంటుందండి, ఇట్లా మనం చేతి మీద పెట్టుకొని ఇట్లా అప్పలాగా ఒత్తితే మంచిగా ఇట్లా రావాలి రౌండ్గా. అలా మన పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మొక్కజొన్నలు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, నీరు అయిపోతుంది. అందుకే మనం చూసుకోవాలి. దాంట్లోకి బియ్యం పిండి, శనగపిండి, ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అలా వేయగానే మంచిగా పడాలండి, విడిపోకుండా. మొక్కజొన్న గారెలు చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి, ఎలా ఉందో వాళ్ళే చెప్తారు. ఇంకా మనం ఈ స్వీట్ కార్న్ తోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఓకే అండి, నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా ఇవ్వండి మర్చిపోకండి. ఈ రెసిపీని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇలా మరీ ఎక్కువగా కాకుండా ఆ గిన్నెలో సరిపోయేటంత గారెలు వేసుకోవాలి మనం. నిదానంగా ఇప్పుడు ఒక్కొక్క గారెని మనం వెనక్కి అనుకోవాలి. వేయగానే వెంటనే గారెలనే తిప్పేసుకోవద్దండి, మొత్తం విడిపోతాయి. చిన్నగా ఒక్కొక్కటి మనం వెనకకి తిప్పేసుకోవాలి. చూడండి, చాలా మంచి కలర్ వచ్చినాయి చూడండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ కలర్ వస్తే చాలండి, మరీ ఎక్కువగా వేయించుకుంటే మరీ నల్లగా అయిపోతాయి, బాగుండవు. ఈ కలర్ వచ్చేసాక తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము. నేను ఇంకో వాయి వేస్తున్నాను గారెలు.
ఓకే అండి, సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఇందాక వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకుంటే సరిపోద్ది. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి కదండి. మనం పప్పులు అవి గారెలు చేసుకోవాలంటే అన్నీ నానబెట్టుకొని రుబ్బుకోవాలి, చాలాసేపు ఆరబెట్టుకొని. ఇదిగోండి, ఇవైతే చాలా ఈజీ అండి చేసుకోవడం. వెంటనే గింజలను ఒలిచేసి మిక్సీలో వేసేసుకొని చేసుకోవడమే కదా. ఇదిగోండి, ఇదేమో టమాటా కెచప్, ఇదేమో షేజ్వాన్ చట్నీ. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి షేజ్వాన్ చట్నీ అని. గారెలల్లో నంచుకొని తింటే బాగుంటాయి. ఇంతేనండి, చాలా ఈజీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.